ఆకాశమంతా నా స్తోత్రం, భూమి అంతా నా కీర్తనం. నీవే నా ఆనందము, నీవే నా సర్వము. Because of the secret of life is secret prayer. రావెన్ హిల్ గారే అంటాడు, ఒక వ్యక్తి ఆనందంగా సంతోషంగా ఉండటానికి రహస్యం ఏంటంటే అతని రహస్య ప్రార్థనే అంటాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎ సీక్రెట్ ప్రేయర్, ఎవరికి కనపడకుండా నువ్వు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావంటే అదే నీ రహస్యం. నువ్వు ఎంత వైబ్రెంట్ గా ఎంత హ్యాపీగా ఉన్నావు అంటే నువ్వు ఎవరికి కనపడకుండా పరసైడ్ లాగా కాకుండా, చర్చిలో మాత్రమే కాకుండా, 10 మంది కనపడే ప్లేస్ లోనే మాత్రమే కాకుండా, ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ఫుల్ లైఫ్ ఈజ్ ద సీక్రెట్ ప్రేయర్ అంటాడు. అంటే నువ్వు రహస్యంగా చేసే ప్రార్థన వల్లే నువ్వు ఎంత హ్యాపీగా ఉంది. ఈ ఉద్యోగంలో దానియేలు గారిని చూసుకోండి, బైబిల్లో యోసేపుని చూసుకోండి, ఎవరినన్నా చూడండి. ద సీక్రెట్ ఆఫ్ దట్ సక్సెస్ ఈజ్ ఎ సీక్రెట్ లైఫ్, సీక్రెట్ ప్రేయర్, రహస్య ప్రార్థన. చెప్పండి. అలానే బైబిల్ బాగా చదువుతా ఉంటారు చాలా మంది, బాగా హంగర్, అంటే దే రీడ్ హంగర్, అంటే ఎంత ఆకలి అంటే బైబిల్ని తెలుసుకోవాలి, అసలు ఏముంది దీంట్లో అని చెప్పి వాళ్ళు బాగా చదువుతారు. వాళ్ళు ఏమంటారంటే బైబిల్ పండితులు అంటారు. దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. పేర్లు చెప్పలే కానీ వాళ్ళందరూ ఇప్పుడు చాలా పాపులర్ అయ్యారు. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అసలు వాళ్ళు బోధించే బోధకి యేసు ప్రభు చెప్పే బోధకు అసలు సంబంధం లేదు. అంటే ఏకాబోధులు అయిపోయారు అనమాట. ఏకాబోధ అంటే ప్రభావము వారిలో నుండి వెళ్ళిపోయారు. బైబిల్ ని అనర్గళంగా చెప్పగలరు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు వాళ్ళు. దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఎక్కడ దాకా వెళ్ళిపోయారంటే అసలు డిబేట్లో కూడాను వాళ్ళని జయించలేరు. అంత ఆదికాండం నుంచి ప్రకటన, సెకండ్ కమింగ్ కానీ ఫస్ట్ కమింగ్ కానీ అసలు టోటల్గా బైబిల్ మీద పూర్తి అవగాహన. కానీ దే హ్యావ్ నో ప్రేయర్, దే హ్యావ్ నో హంగర్ ఫర్ గాడ్. దేవునితో వాళ్ళ సహవాసం విషయంలో ఆకలి. బైబిల్తోనే వాళ్ళ పని అంతా కూడా బైబిల్ తోటే. బైబిల్లో ఉన్నటువంటి నాతో ఎవడన్నా జయించగలిగిన మొనగాడు ఉంటే రండి, ఐ విల్ డిబేట్. అంటే బైబిల్ని ఎంత చదివారు అని అంటే ఎంత సమయం దానికంటే పొద్దున్న లేచి రాత్రి నిద్రపోయేదాకా బైబిల్ మీద వాళ్ళకు పూర్తి పట్టున్నారు. బట్ దే డోంట్ హ్యావ్ హంగర్ ఫర్ గాడ్. దేవుని కోసం వాళ్ళకి ఆకలి లేదు. దే మిస్ ఇట్ ద వెరీ పాయింట్ ఆఫ్ హ్యావింగ్ కనెక్షన్ విత్ గాడ్. దేవునితో సంబంధం లేనటువంటి అంత బిజీ అయిపోయారు. బైబిల్లో మునిగి తేలుతున్నారే కానీ దేవునితో వాళ్ళ సంబంధం కలిగి ఇది కూడా చేస్తే బ్యాలెన్సింగ్ అని. అందుకని ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి. ఏది తప్పు కాదు. యేసు ప్రభు అన్నాడు, నో మ్యాన్ కెన్ డూ ఎనీథింగ్ వితౌట్ మీ. నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. మేబీ నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ ఉండొచ్చు, బైబిల్ పండితుడు అవ్వచ్చు, మనకెవ్వరికి తెలియని అనేక రహస్యాలు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు ఈ సృష్టిని గురించి బైబిల్లో ఉన్నాయి. బట్ దేవునితో సంబంధం, ఎందుకంటే ప్రజల యొక్క నాడిని పట్టుకొని ప్రజలతోటే వాళ్ళ జీవితం గడిచిపోతా ఉంటే దేవునితో సంబంధం లేకపోతే అది కూడా నువ్వు సరైనటువంటి సంబంధం కాదు. ఈయన అంటాడు, లియోనార్డ్ రావెన్ హిల్ అంటాడు కదా, దేర్ ఆర్ మిలియన్ వేస్ టు హెల్ బట్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు హెవెన్ అంటాడు. నరకానికి వెళ్ళటానికి 10 లక్షల మార్గాలు ఉన్నాయి, కానీ పరలోకానికి వెళ్ళటానికి ఒకే మార్గం. చెప్పండి. నరకానికి వెళ్ళటానికి దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ వేస్ టు గో టు హెల్. నరకానికి వెళ్ళటానికి లక్షల కొలది మార్గాలు ఉన్నాయి, కానీ పరలోకానికి వెళ్ళటానికి ఒకే మార్గం, యేసుక్రీస్తు చెప్పిన మార్గం. మిమ్మల్ని ఒక్కొక్కళ్ళు అడుగుదాం అనుకున్నా, మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారు ప్రేయర్లో? మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారు ప్రేయర్లో? మీరు ఎంత టైం గడుపుతున్నారు ప్రతిరోజు? మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 దాకా, మీ హస్బెండ్ వచ్చిన దాకా సిస్టర్స్ని అడగాలనుకున్నాను. కొంతమందిని అడిగాను. అడిగితే పాపం వాళ్ళు, టు మై సర్ప్రైజ్, నేను వాళ్ళని చూసి నేను చాలా బాధపడాల్సి వచ్చింది. వాళ్ళని ఇబ్బంది పెట్టానేమో అనుకున్నాను. అమ్మా మీరు ఎంతసేపు ప్రేయర్ చేస్తారని అంటే చెప్పలేకపోతున్నారు. కొంతమంది 1/2 గంట అంటున్నారు, కొంతమంది గట్టిగా 1/2 hour అంటున్నారు. సరే బైబిల్ ఎంతసేపు చదువుతారు? ఒకళ్ళైతే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నారు కదా, చాలా కాలం ఉంది పాస్టర్ గారు, ఐఎమ్ వెరీ సారీ, ఎంతకాలం. కానీ వాళ్ళని చూస్తే డైలీ వాళ్ళు బాగా బైబిల్ చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు అనుకున్నా. కానీ డీప్గా వాళ్ళని ఒక ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు చాలా కాలం అయిందండి అన్నారు. చాలా ఆశ్చర్యపడిపోయా. బోధ చేస్తాను కానీ అది మీ తల మీద నుండి పైకి వెళ్ళిపోతుంది అని నాకు భయం. యేసుతో అనుదినము నా పయనము సాగును, నీ కృప నాకు చాలును, నీ ప్రేమను పాడేదను. ఆకాశమంతా